అందరూ చదువుకోవచ్చు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. అందరికీ ఆస్తి కలుగుండొచ్చు అని మన రాజ్యాంగం చెప్తుంది. కులాలని మతాలని ఆ వివక్షలు పాటించకూడదు అని మన రాజ్యాంగం చెప్తుంది. ఇది ఎప్పుడూ ఉండి ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ మొట్టమొదటి రాజ్యాంగం అంటే 1773 కంటే ముందున్న మనువాద రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది, మనుషులందరూ సమానం కాదు అని. మనుషులందరూ సమానం కాదు అనే రాజ్యాంగం ఉందంటేనే మనుషులందరూ సమానము అనే రాజ్యాంగం గొప్పతనం అర్థమైంది. మనుషులందరూ చదవటానికి వీలు లేదు. దేవుడి యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టినరు, దేవుడి భుజాల నుండి క్షత్రియులు పుట్టినరు, దేవుడి నాభి నుండి వైశ్యులు పుట్టినరు, దేవుడి పాదాల నుండి శూద్రులు పుట్టినరు. శూద్రులకు చదువుకునే హక్కు లేదు. శూద్రులు చదువుకుంటే చెవుల సీసం, చదివితే నాలిక గోయాలే, వింటే చెవుల సీసం పోయాలి, పుస్తకం పట్టుకుంటే చెయ్యి నరకాలి అనేది పాత రాజ్యాంగం, మనువాద రాజ్యాంగం. శూద్రులు ఎట్టి పరిస్థితులు చదవకూడదని ఆ రాజ్యాంగంలో ఇది ఉంది. మీరు కనుక మనుస్మృతి అనేది ఉంటుంది. ఆ మనుస్మృతి అనే దాంట్లో చాలా స్పష్టంగా 2వ స్మృతి 16వ శ్లోకం మీరు చదివితే ఇది చెప్పింది ఉంది. అంటే అలాంటి రాజ్యాంగం కంటే ప్రస్తుతం అందరు చదువుకోవాలి, అందరికి హక్కుంది అని చెప్పేది ఎంత గొప్పది. రెండింటిని పోల్చి చూడండి. అదేవిధంగా ఎవరికి ఆస్తి ఉండకూడదు, శూద్రులకు ఆస్తి ఉండకూడదు అని రాజ్యాంగం చెప్పింది, పాత రాజ్యాంగం. కానీ ఆస్తి ఉండాలి, అది న్యాయం, అది ధర్మం అని ఇప్పుడు రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇది అర్థమైతేనే ఇది అర్థమైద్ది. కాబట్టి ఈ రాజ్యాంగం అంత గొప్పది. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒకటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన రావటమే గొప్ప విషయం. ఎందుకంటే రాజ్యాంగం అనేది అసలు మనం కనుక జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే, ఈ రాజ్యాంగాన్ని అమలు పరిపించుకోగలిగితే మనం అనుకున్న సమానత్వం, సోషలిజం, సౌభ్రాతృత్వం అన్నీ మనం సాధించుకోవచ్చు. అయితే ఈ రాజ్యాంగానికి ఉన్న యొక్క ప్రాధాన్యత ఏంటో మనం ప్రచారం చేసే వాళ్ళల్లో కూడా చాలామందికి, లేదా అనేక మంది రాజ్యాంగం గొప్పతనం చెప్పే వాళ్ళ కూడా దాని యొక్క ప్రాధాన్యత తెలవాల్సినంత తెలవలేదో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కాదు నేను అనేది, బయట చాలామందితో నేను మాట్లాడుతూ ఉంటా. వాళ్ళతో మాట్లాడినాక నాకు ఈ అభిప్రాయం కలిగింది. ఎందుకు ఈ మాట అంటానంటే, రాజ్యాంగంలో చెప్పినవన్నీ మామూలే కదా, అందరు సమానం అంటుండ్రు, అది కరెక్టే కదా. అందరూ బాగుండాలని చెప్తుండ్రు, అది కరెక్టే కదా. సామాజిక న్యాయం ఉండాలని చెప్తుంది, అది కరెక్టే కదా. దాంట్లో గొప్పతనం ఏముంది, ఎప్పుడు మనం వింటుందే కదా అనుకునే భావన చాలామందికి ఉంది. ఒక మనిషి పొట్టి అంటే ఎవరికంటే పొట్టి, పొడుగు అంటే ఎవరికంటే పొడుగు, అప్పుడు అర్థమైతేనే దీని గొప్పతనం అర్థమైద్ది. అంటే ఈ రాజ్యాంగం ఎప్పుడు ఇటునే ఉందనుకుంటారు చాలామంది. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కూడా రాజ్యాంగాన్ని అమలు పరచటం అనేది అనే విషయం గురించి చక్కగా చెప్పారు. కానీ మనకి ఒక్క రాజ్యాంగమే లేదు. ఇది ఒక్కటే నేను విషయం చెప్పదలుచుకున్నా. మనందరం ఏమనుకుంటాం అంటే భారత రాజ్యాంగం ఇది ఒక్కటే ఉందేమో అనుకుంటాం. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే మన భారతదేశంలో 3 రాజ్యాంగాలు ఉన్నాయి. ఒకటి 1773 కంటే మున్నది ఏకైక రాజ్యాంగం, దాన్ని మనుధర్మ రాజ్యాంగం అంటారు. 1773 కంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు భారతదేశానికి వచ్చి బ్రిటిష్ ఇండియా చట్టాలను తేకముందు ఉన్నదంతా కూడా ఒక్కటే రాజ్యాంగం, అది మనుధర్మ రాజ్యాంగం. 1773 తర్వాత 1773 నుండి 1950 దాకా ఉన్నది అది బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం. 1950 నుండి ఇప్పుడు జరుగుతున్నదంతా ప్రస్తుత రాజ్యాంగం. ఈ 3 రాజ్యాంగాలు ఉన్నాయి. అంటే ఈ 3 రాజ్యాంగాలు ఉన్నాయని అర్థమైతేనే ఈ రాజ్యాంగం గొప్పతనం అర్థమైద్ది. ఈ రాజ్యాంగం ఇవాళ మనం చూస్తున్న మనుషులందరూ సమానమే అనేది మన రాజ్యాంగం చెప్తుంది. అందరూ చదువుకోవచ్చు అనేది మన రాజ్యాంగం చెప్తుంది. అందరికీ ఆస్తి కలుగుండొచ్చు అని మన రాజ్యాంగం చెప్తుంది. కులాలని మతాలని ఆ వివక్షలు పాటించకూడదు అని మన రాజ్యాంగం చెప్తుంది. ఇది ఎప్పుడూ ఉండి ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ మొట్టమొదటి రాజ్యాంగం
అంటే 1773 కంటే ముందున్న మనువాద రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది మనుషులందరూ సమానం కాదు అని. మనుషులందరూ సమానం కాదు అనే రాజ్యాంగం ఉందంటేనే మనుషులందరూ సమానము అనే రాజ్యాంగం గొప్పతనం అర్థమైంది. మనుషులందరూ చదవటానికి వీల్లేదు. దేవుడి యొక్క ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టినరు, దేవుడి భుజాల నుండి క్షత్రియులు పుట్టినరు, దేవుడి నాభి నుండి వైశ్యులు పుట్టినరు, దేవుడి పాదాల నుండి శూద్రులు పుట్టినరు. శూద్రులకు చదువుకునే హక్కు లేదు. శూద్రులు చదువుకుంటే చెవుల సీసం, చదివితే నాలిక గోయాలే, వింటే చెవుల సీసం పోయాలే, పుస్తకం పట్టుకుంటే చెయ్యి నరకాలే అనేది పాత రాజ్యాంగం, మనువాద రాజ్యాంగం. శూద్రులు ఎట్టి పరిస్థితులు చదవకూడదని ఆ రాజ్యాంగంలో ఇది ఉంది. మీరు కనుక మనుస్మృతి అనేది ఉంటుంది. ఆ మనుస్మృతి అనే దాంట్లో చాలా స్పష్టంగా 2వ స్మృతి 16వ శ్లోకం మీరు చదివితే ఇది చెప్పింది ఉంది. అంటే అలాంటి రాజ్యాంగం కంటే ప్రస్తుతం అందరు చదువుకోవాలి, అందరికి హక్కుంది అని చెప్పేది ఎంత గొప్పది. రెండింటిని పోల్చి చూడండి. అదేవిధంగా ఎవరికి ఆస్తి ఉండకూడదు, శూద్రులకు ఆస్తి ఉండకూడదు అని రాజ్యాంగం చెప్పింది, పాత రాజ్యాంగం. కానీ ఆస్తి ఉండాలి, అది న్యాయం, అది ధర్మం అని ఇప్పుడు రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఇది అర్థమైతేనే ఇది అర్థమైంది. కాబట్టి ఈ రాజ్యాంగం అంత గొప్పది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనకుంది. ఇప్పుడు ఏమంటారు, ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకురావాలి అంటున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నారు, అందరూ చదువుకోకూడదు, అందరూ ఆస్తులు కలిగి ఉండకూడదు, శూద్రులు గతంలో బానిసలుగా ఎట్లా ఉన్నారో అట్నే ఉండాలి. అందుకోసమే ప్రైవేట్ రంగంలో ఈ మొత్తం ప్రైవేటీకరణ ఎందుకు చేస్తాను అనుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఉంటే అందరూ ఉద్యోగాలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా, ఈ శూద్రులు కూడా మాతో సమానం అవుతున్నారు. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రైవేటీకరణ తీసుకురావాలి, అందరు చదువుకోకుండా చేయాలి. ఆ చట్టాన్ని, పాత చట్టాలన్నిటినీ, మనువాద చట్టాలన్నింటినీ మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనుధర్మశాస్త్రం ఎంత దుర్మార్గమైందో, ఈ భారత రాజ్యాంగం ఎంత గొప్పదో ఈ విషయం అర్థం చేయించడానికి కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించే అంజన్న, మిగతా అశోక్ ఇలాంటి వాళ్ళంతా ఈ కార్యక్రమాన్ని మన మాస్టర్జీ యొక్క సహకారంతో, ఇతర పెద్దల సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇది గొప్ప కార్యక్రమం. ఇప్పుడున్న పరిస్థితి లోపల తప్పకుండా చేయాల్సిన కార్యక్రమం. ఇప్పుడు మనం పాఠ్యాంశాల లోపల రాజ్యాంగాన్ని పెట్టాలంటే ఈ మూడింటిని పెట్టాల్సి వస్తుంది. ఓహో ఇంత దుర్మార్గంగా ఉందా, ఓహో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే భావన చిన్నప్పటి నుంచే పిల్లలకు వచ్చిందనుకోండి, అప్పుడు భవిష్యత్తు లోపల ఈ రాజ్యాంగాన్ని ఎవడైనా భగ్నపరచాలని ప్రయత్నం చేసినా, పక్కకి పెట్టాలని ప్రయత్నం చేసినా జనం అందరూ పోరాటం చేసే వాతావరణం వస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం కోసం చేస్తున్న మీ అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని కొనసాగించాలని, దీనికి సిపిఎం పార్టీ నుంచి కానీ, తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్రం నుంచి కానీ మేము ఖచ్చితంగా బలపరుస్తామని తెలియపరుస్తూ, సహకరిస్తామని తెలియపరుస్తూ ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం. లాల్ నీల్ లాల్ అయినా నీలైనా కూడా ఆధిపత్యాన్ని, ఏ రకమైన ఆధిపత్యాన్ని ఎదిరించటమైనా లాలే, ఏ రకమైన ఆధిపత్యాన్ని వ్యతిరేకించటమైనా నీలే. కాబట్టి నీల్ లాల్ ఐక్యత అనేది వర్ధిల్లాల్సిన అవసరం ఉంటుంది.